సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు భేటీ ముగిసింది. 10 మంది పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. స్పీకర్ నోటీసులకు ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు రిప్లై ఇవ్వగా మిగిలిన వారు కూడా వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డితో ఫిరాయింపు ఎమ్మెల్యేలు వేర్వేరుగా భేటీ అయ్యారు. అభివృద్ధి పనులకు ప్రత్యేక నిధులను ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. నియోజకవర్గాల్లో గొడవలు, నేతల మధ్య విభేదాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. విభేదాల పరిష్కారం బాధ్యతను పీసీసీ చీఫ్ కు అప్పగిస్తారని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ భేటీకి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ రాకేష్ అందిస్తారు. రాకేష్, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు 9 మంది ఎమ్మెల్యేలు ఈ రోజు సీఎం రేవంత్ రెడ్డి భేటీ అయ్యారు. చాలా రోజుల నుంచి కూడా సీఎం తో భేటీ అవ్వడానికి కోసం ఈ 10 మంది ఎమ్మెల్యేలు సీఎం అపాయింట్మెంట్ కోరుతున్న నేపథ్యంలో ఈ రోజు సీఎం అపాయింట్మెంట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా తమ నియోజకవర్గాల్లో ఎదురవుతున్న ఇబ్బందులతో పాటు సుప్రీంకోర్టు సంబంధించిన తీర్పు, ఆ తర్వాత స్పీకర్ నోటీసులు, ఈ అన్ని అంశాలపైన కూడా సీఎంతో పార్టీ మారిన ఎమ్మెల్యేలు చర్చించిన సమాచారం. అయితే ఈ 10 మంది ఎమ్మెల్యేల్లో కడియం సీఆర్ ఒక్కరు మాత్రం గైర్హాజరైనట్టు సమాచారం. అయితే ఈ మధ్య దాదాపు 3 నుంచి 4 సార్లు కడియం సీఆర్ ప్రత్యేకంగా సీఎం ని కలిసినట్టుగా సమాచారం. దీంతో కడియం సీఆర్ మరోసారి సమావేశం అవుతానని సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. మిగతా 9 మంది ఎమ్మెల్యేలు మాత్రం సీఎంతో గ్రూప్ గా కాసేపు సమావేశం అయినప్పటికీ ఆ తర్వాత విడివిడిగా ఒక్కొక్కరుగా భేటీ అయినట్టుగా సమాచారం. తమ నియోజకవర్గంలో ఉన్న ఇబ్బందులు, అభివృద్ధి పనులకు సంబంధించి సీఎం కి వివరించినట్టుగా సమాచారం. నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని కోరినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు గతంలో కాంగ్రెస్ నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన నేతలతో తమకు ఎదురవుతున్న ఇబ్బందులు, ఇతర సమస్యలను సీఎం దృష్టికి తీసుకొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో నియోజకవర్గాల్లో ఉన్న సమస్యల పరిష్కారం కోసం, నేతల మధ్య సమన్వయం కోసం ఇన్ఛార్జితో పాటు పిసిసి చీఫ్ కు ఈ బాధ్యతను అప్పగిస్తానని పార్టీ మారిన ఎమ్మెల్యేలకు హామీ ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దీంతో పాటు ఇప్పటికే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలో స్పీకర్ నోటీసుతో కొంతమంది వివరణ ఇవ్వగా మిగతా వాళ్ళు కూడా వివరణ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం. లీగల్ గా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండే విధంగా కూడా సరైన ఫార్మాట్ లో అందరూ కూడా ఒకే రీతిలో ఈ వివరణ ఇచ్చే విధంగా ఇప్పటికే జాగ్రత్తలు తీసుకో, దానికి అనుగుణంగానే వివరణ ఇవ్వాలని తీసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా సుప్రీంకోర్టు తీర్పు, ఆ తర్వాత స్పీకర్ నోటీసుల నేపథ్యంలో వీరందరికీ భరోసా ఇచ్చేందుకే సీఎంతో ఈ రోజు భేటీ అయినట్టుగా తెలుస్తోంది. వారందరూ కూడా అభివృద్ధి పనులు, ఇతర సమస్యల పరిష్కారం దిశగా సీఎం హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ రాకేష్.